welcome to my channel, Jashmi Arts.
అందరికీ నచ్చితే కలిగి చెప్పలు తప్పచ్చు. పిల్లలు ఎవరు మ్యాజిక్ నేర్చుకుంటారు? ఎనీ చాయిస్ కూర్చొని కలిగిస్తా రామా. ఏంటో మీ అందరికీ తెలుసు కదా, ఏంటి చెయ్యి చెయ్యి ఏంటది? రోప్ అంటే ఏంటి? దీన్ని తాడు కూడా ఉన్నారు. నేను ఎలా చేస్తున్నాను వచ్చి అమ్మ నువ్వు కూడా మ్యాజిక్ నేర్చుకో. సో అలాగే కిందకి భోజనానికి వెళ్ళే వాళ్ళు 10 నిమిషాలు ఆగారండి. కింద భోజనాల దగ్గర కొద్దిగా ఉంది. సో భోజనానికి వెళ్ళే 10 నిమిషాలు ఆగండి. జాకెట్లు కొట్టడం వచ్చాను నీకు, జాకెట్లు కొట్టి రాదంట పర్వాలేదండి. నేను ఎలా చేస్తాను వచ్చి మ్యాజిక్ వస్తుంది, ఓకేనా? కిందకి భోజనానికి వెళ్ళే వాళ్ళు 10 నిమిషాలు ఆగారండి. కింద భోజనాల దగ్గర కొద్దిగా రష్గా ఉందంటే ఖాళీగా లేదు. సో 10 నిమిషాలు కూర్చుని వెళ్ళండి. అలాగే బాబు రాత్రి గురించి ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మరి ఫోటోస్టాల్ కూడా ఏర్పాటు చేశారు. మరి వెలుపల వారి గుర్తుగా మీకు ఫోటోస్టాల్ కూడా ఏర్పాటు చేశారు. సో ప్రతి ఒక్కరు కూడా ఆ ఫోటోస్టాల్ దగ్గర వెళ్ళి ఫోటో తీసుకుని వెళ్ళాలి. మరి కోరుతున్నా కిందకి వెళ్ళాడు. 10 నిమిషాల హాల్లో కూర్చుని వెళ్ళండి. కింద భోజనాల దగ్గర ఖాళీ లేదంట. సో 10 నిమిషాల హాల్లో కూర్చుని వెళ్ళండి. ఏంటి నీ పేరు? దర్శితకు ఒక మ్యాజిక్ నేర్పిస్తున్నాను. వంట చేయవచ్చా నీకు? రాదా? నిజం చెప్పు. మీ అమ్మగారు చెప్పారు నాకు బిర్యానీ బాగా వండుతావు అంటారు. రాదా? ఓకే, నాకు నేర్పించమంటావా? ఓకే. ఏంటో మీ అందరికీ తెలుసా? పొటాటో, బంగాళదుంప అంటారు పక్క అమ్మాయి. ఓకే, ఇది కూడా నా దగ్గర ఒక డబ్బా ఉంది. మీ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తాను. లోపల ఎవరికి ఏమైనా కనిపిస్తే చెప్పచ్చు, ఓకేనా? చిన్న చిన్న ముక్కలు కట్ చేసి నాకు ఇవ్వము. నీకు నేర్పిస్తాను ఉంటాను. ఎంత అలా ఉంటుందా?
చేసిన ఒక బకెట్ వాటితో డ్రెస్ అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నానండి. కొత్త డ్రెస్ ఇద్దాం అనుకుంటున్నాను. తడుపున వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు, అంటే మ్యూజిక్ ఆపండి ఒకసారి. తడుపున వాళ్ళందరూ ఒకసారి గట్టిగా చెప్పట్లు. ముందుగా మీ అమ్మగారికి వచ్చారు. ఎలారా ఎక్కడండి? హాట్ వాటర్ కావాలా, కూల్ వాటర్ కావాలా? అంటే అన్నీ తెలుగు మనం ఒప్పిస్తుంది. దానికి నాదేం తప్పలేదు, కూల్ వాటర్. ఓకే, ఇలా డ్రెస్ తడిస్తే బయట నా కార్ ఉంది. 1433 నెంబర్ మొత్తమే చూస్తాను. ఓకేనా? ఆ మీ ఇల్లు దగ్గరే దూరం కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి ఈ లోపు వీళ్ళందరినీ ఈ 2 చేతిలో పట్టుకుని వీళ్ళందరినీ చూడు. ఎందుకంటే డ్రెస్ తడిస్తే మరి కొంచెం టైం పడుతుంది కదా చేయించుకోవాలంటే. కూల్ వాటర్ కావాలన్నాం కదా. ఓకే, మ్యూజిక్. గట్టిగా క్లాస్ వాళ్ళకి గట్టిగా చెప్పండి.
ఎగ్జాంపుల్ ఎవరైనా స్టేజ్ మీదకి 100 రూపీస్ తెచ్చుకుంటే 500 ఇస్తాం. కంగారు కూడా ఆగండి. 200 తెచ్చుకుంటే 1000. అర్థమైనా మీకు అర్థం కాలేదమ్మా? మీ అమ్మని కానీ మీ నాన్న కానీ ఎవరినైనా 100 రూపీస్ అడిగితే నేను 500 ఇస్తాను. 500 వస్తుంది కదా, అప్పుడు 100 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 400 మీరే వచ్చుకోండి. అని అసలు డబ్బులు చూడండి వాళ్ళు నమ్మట్లేదు. ఇంకా 100 రూపీస్ తెచ్చుకుంటే 500 ఇస్తాం. 200 తెచ్చుకుంటే 1000 అండ్ 500 తెచ్చుకుంటే 2000. ఈ ఆఫర్ పిల్లలకి మాత్రమే. నెక్స్ట్ పెద్దవాళ్ళు కూడా ఒక స్పెషల్ ఆఫర్ ఉందండి. పిల్లలు అయిపోయిన తర్వాత అది కాకుండా మీరు అందరూ ఆలోచిస్తున్నారు మ్యాజిక్ నచ్చిందా నచ్చలేదా? మరి డబ్బులు వద్దా మీకు? అడిగి అమ్మనే అది వెళ్తారు. 100 రూపీస్ తెచ్చుకుంటే 500 ఇస్తా. What's your name? శ్రీహాన్. శ్రీహాన్ ఎంత తెచ్చి ఒకసారి అందరికీ చూపించు. ఎంతవి? 100 రూపీస్. 100 రూపీస్ తెచ్చానండి. ఎంత కావాలి మీకు? 5 lakhs. ఏంటి ఒకసారి మళ్ళీ చెప్తాము, నాకు వినిపించలేదు. 5 లక్షలు. 5 లక్షల. నేను అమ్మగారు మీ నాన్నగారు అనుకున్నారు బాగా ప్రయత్నించి పంపించారు అనుకుంటాను. ఇంకా పిల్లలు ఎవరికైనా డబ్బులు కావాలంటే రావచ్చు. అయినా శ్రీకాంత్ 100 రూపీస్ తెచ్చి 5 లక్షలు అడిగిపోయానండి. తప్పకుండా ఇద్దాం. ఇంకా పిల్లలు ఎవరికైనా డబ్బులు కావాలంటే స్టేజ్ మీద రావచ్చు, ఇక్కడ రావచ్చండి. డబ్బులు ఏంటి ఆలోచిస్తాం? 5 లక్షలు అండి. అలాగే పిల్లలందరికీ స్పెషల్ గిఫ్ట్లు ఉన్నాయండి. బాపు వాళ్ళ నాన్నమ్మ గారు చెప్పారండి, ఎండి గిఫ్ట్, సిల్వర్ గిఫ్ట్, గోల్డ్ గిఫ్ట్ అలాంటివి కాకుండా అందరికీ ఉన్నాయండి చిన్న గిఫ్ట్లు. థ్యాంక్ యూ అండి. మేడం గారు ఏం పేరండి మీ పేరు? బాబు వాళ్ళ నాన్నమ్మ గారు. ఓకే అండి, థ్యాంక్ యూ. అంటే వచ్చేటప్పుడు మీకు వస్తాయండి. నేను ఎవరినైనా అయితే ఎప్పుడు వచ్చినా ఏంటి అని అడుగుతారండి, కానీ మేడం గారు అడుగుతారండి. మీ వద్దన బాగుంది, ఎక్కడ కొన్నారు, మీ పరిచయం బాగుంది, ఏ షాప్లో కొన్నారు, ఈ అమ్మాయి కూడా వచ్చి బట్టి రామ్మ ఇంకా ఆయన 100 రూపీస్ వచ్చి 5 లక్షలు అడిగారు. ఈ అమ్మాయి ఎంత అడుగుతుందో చూద్దాం. వాట్ యువర్ నేమ్? రిషిత. ఎంత తెచ్చా ఒకసారి అందరికీ చూపించు. 200 తెచ్చారండి. ఎంత కావాలి నీకు? 1000. ఒకసారి ఆలోచించుకో. ఈయన 100 రూపాయలు ఇచ్చి 5 లక్షలు అడిగారు. నీకెంత కావాలి నీ ఇష్టం. ఎంత కావాలన్నా ఒకసారి చూసుకో. చాయిస్ లేదు. ఈయన 100 రూపీస్ తెచ్చి 5 లక్షలు అడిగారు. నీకెంత కావాలి? చెప్పు, నీకు ఎంత కావాలో చెప్పు. ఏం చెప్పి చెప్పండి కదా. 10 లక్షలు. ఓకే, తప్పకుండా. తమ్ముడు వెళ్ళాలా? వారి సరే. ఎస్, ఎంత తెచ్చు? ఎంత కావాలి? ఆయన 100 రూపాయలు తెచ్చి 5 లక్షలు అడిగారు. ఆయన 200 తెచ్చి 10 లక్షలు అడిగారు. మీ ఇష్టం. ఎంత కావాలి ఆలోచించుకో. లాస్ట్ ఫైనల్ చాయిస్. ఎంత కావాలి ఒకసారి గట్టిగా చెప్పి. 1 కోటి. ఈకోలా నాన్నగారు పిల్లగా పిల్లగా మామూలుగా ట్రైనింగ్ నుంచి పంపించలేదు కదా. 1 కోటి రూపాయలు. తప్పకుండా వీళ్ళందరికీ డబ్బులు కావాలంటే పెద్దవాళ్ళందరూ గట్టి డబ్బులు కలిసి ఇస్తున్నాయండి. ఈ మ్యాజిక్ 80% సుడిగాలి సుధీర్ గారు అక్కడ డీలో చేశారు. కానీ ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద చేస్తాను. అందరూ నచ్చితే గట్టిగా చెప్పండి, పంపించండి. ఈ మ్యాజిక్ అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళు కూడా ఒక స్పెషల్ ఆఫర్ అని. నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది. మీ అందరికీ లోపల ఏమైనా ఉందో లేదో ఓపెన్ చేసి చూపిస్తా. నాన్నగారు తమ్ముడు ఎలా ఇక్కడ 5 లక్షలు ఉందా? లోపల ఏమైనా ఉందో లేదు మీ అందరికీ ఓపెన్ చేసి చూపిస్తా. ఎవరికైనా ఏమైనా కనిపిస్తుంది చెప్పండి. ఓకే,
బాబు వచ్చేటప్పుడు చాలా ఆనందంతో వచ్చారండి కానీ ఇప్పుడైతే ఎలా ఉన్నారు దాని మీద చేయబెట్టి ఏమన్నాను ఓకే ఇంగ్లీష్ దాని మీద చేయబెట్టి ఏమన్నావు 5 లక్షలు కావాలని అందుకే చెప్పాను అది కొంచెం దాడి చేస్తుంది కదా తమ్ముడు నువ్వేమన్నా చెప్పు చేయబెట్టి ఏమన్నా నేను చెప్పానంటే మీరు చాలా సినిమాలు చూస్తున్నారండి బ్రహ్మాండంగా చెప్తుంటారు సార్ ఏం చెప్తారు మీ పేరు లక్ష్మీనారాయణ గారు సార్ పెద్దవాళ్ళంటే నాకు చాలా గౌరవం అండి సార్ అదేమైనా చెప్పకుండా నేను చెప్పాను నేను చెప్పాను ఎవరైనా 100 రూపీస్ తెచ్చుకుంటే 500 ఇస్తాను కానీ పిల్లలు కదా అని 200 తెచ్చుకుంటే 1000 ఇస్తానని ఇంకా స్పెషల్ ఆఫర్ ఇవ్వమన్నారు 500 తెచ్చుకుంటే 2000 ఇస్తానని అవునండి పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్పుకుంటారండి ఆశపడి పర్వాలేదు అత్యవసరంగా ఇలా ఉన్నది కూడా కోరుకుంటారు సార్ అవునా కదా అంతే కదండి మనం ఏమైనా చెప్తున్నాం పెద్దవాళ్ళందరికీ ఇక్కడ స్పెషల్ ఆఫర్ అండి ఎవరైనా ఒక గోల్డెన్ తెచ్చుకుంటే నేను గోల్డెన్ ఇస్తాను అలాగే ఎవరికి కదా అది థ్యాంక్ యూ అండి తమ్ముడు మీతో ఒక చిన్న మ్యాజిక్ నీకు చాక్లెట్ లాంటి ఇస్తామా అది పెట్టి ప్రతిదం చేస్తాను దయచేసి ఫంక్షన్ హాల్ వాళ్ళు ఎందుకు వచ్చిన పైకి రావాలండి స్టేజ్ లైట్లు అయిపోయింది అంట పైన డెకరేషన్ వాళ్ళు ఉన్నారు కానీ ఒకవేళ లైట్ వాళ్ళు ఉంటే కనుక ఒకసారి వచ్చి ఆ లైట్స్ ఏమైనా ఆఫ్ చేయాలండి ప్లీజ్ హాల్కి సంబంధించిన ఎలక్ట్రిషన్ ఎక్కడ ఉన్నా పైకి రావాలి పైన లైట్స్ అయిపోయినాయి తమ్ముడు అమ్మ ఎలా రాస్తారు అమ్మ అక్క ఎలా డబ్బులు బాగుంటుందా 20 రూపాయలు ఎలా చాక్లెట్ అంటే ఇష్టం కదా మీకు అవును చాక్లెట్ అంటే మీకు చాలా ఇష్టం ఉందా నా దగ్గర కొన్ని పేపర్లు ఉన్నాయి చాక్లెట్ అంటే తినండి సరేనా తమ్ముడు ఏంటి అలా చూస్తాం సైకిల్ నుంచి కొంచెం వెనక్కి జరిగాము సైకిల్ చూడండి నా దగ్గర కొన్ని పేపర్లు ఉన్నాయి చాక్లెట్లు అంటే తినండి అది ఎంజాయ్ చేయండి
ఓకే ఇప్పుడు నేను ఏంటప్పుడు ఇంకా నోట్లో పెట్టుకోండి. చాక్లెట్లు ఎలా ఉన్నాయి? టేస్ట్ చాక్లెట్లు ఎలా ఉన్నాయి? టేస్ట్ ఎలా ఎక్కువ ఉన్నాయి? బ్యాడ్గా ఉన్నాయి. ఓకే నేను కూర్చోండి. అమ్మ నువ్వు వెళ్ళాలా? కూర్చో. నేను కూర్చో. ఏ అమ్మాయికి ఒక మ్యాజిక్ అండి. ఏం లేదు, నా దగ్గర ఒక బ్లాక్ కలర్ జ్యువెలరీ ప్యాక్ ఉంది. దీని పేరు ఎవరైతే చెప్తే వాళ్ళకి గిఫ్ట్. మేడం గారు కనిపిస్తుందా మీకు? ఒక బ్లాక్ కలర్ జ్యువెలరీ ప్యాక్ మీద వైట్ కలర్ చెప్పానే ఏదో చెప్తాం అనుకుంటున్నా. నాకు తెలిసి కాదు. అమ్మ ఎలా పడతాం? ఒక బ్లాక్ కలర్ జ్యువెలరీ ప్యాక్ మీద వైట్ కలర్, దీని పేరు ఏమిటి? మేడం గారు ఎవరు స్పెట్స్ పాటిస్తున్నారండి? ఈ మధ్యకాలంలో చాలా మందికి కళ్ళు కలిసి వచ్చాయి. పెద్దవాళ్ళు ఓకే. దయచేసి స్పెట్స్ అవన్నీ పడిపోయండి. ఎవరైనా వచ్చి ఇక్కడ తీసుకుంటే వాళ్ళకి చెప్తామండి. అందరికీ కనిపిస్తుంది కదా ఒక బ్లాక్ కలర్ జ్యువెలరీ ప్యాక్ మీద వైట్ కలర్, దీని పేరు ఏమిటి? ఎవరు చెప్పలేరా? చెప్పమని కాదు. ఎంకెవరైనా ఒక బ్లాక్ కలర్ జ్యువెలరీ ప్యాక్ మీద వైట్ కలర్. మేడం మీకు ఏమైనా తెలుసా? అంటే ఆడవాళ్ళకి ఎలాంటి తెలుస్తాయండి? చెప్పినా సరే మీరు అది కాదు. లేదు నేను ఏం చెప్పినా నేను కరెక్ట్ అయితే చెప్తాను. ముత్యాలదండ కూడా కాదు. చెప్పండి మేడం, మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఏదండి? ముత్యాలదండ కాదు. దీని పేరు పోసంలాగా అంటారండి. మేడం గారు ఒకప్పుడు పెట్రోల్ అయితే వాడేవారండి. ఇప్పుడైతే చాలా మంది గోల్డ్ సింపుల్గా ఒక చైన్ అది వేసుకుంటున్నారు. నా దగ్గర ఒక బ్యాగ్ ఉంది, లోపల ఏమైనా ఉందో లేదో చెక్ చేయండి. లోపల ఏమైనా ఉందండి? ఏం లేదు. ఈ పోతుందా నేను తీసుకు లోపల వేసేస్తానండి. ఇలా ఆడవాళ్ళ దగ్గర తీసుకొస్తాను. ఎవరి దగ్గరైనా ఉంటే నాకు తెచ్చిచ్చాను. అందరికి అర్థమైంది అర్థం కాలేదు. అర్థమైంది అన్న వాళ్ళు అందరూ ఒకసారి వెళ్ళి తప్పులు పడితే నాకు అర్థమవుతుందండి. థ్యాంక్ యూ. అక్కడ మంచిగా వస్తున్నారు. పర్వాలేదు. ఈ పోతుందా నేను తీసి బ్యాగ్ వేసేస్తాను. తర్వాత ఆడవాళ్ళ దగ్గర తీసుకొస్తాను అనే మ్యూజిక్ పెట్టండి మీరు. అసలు ఆడవాళ్ళందరూ చెక్ చేసుకోండి. ఎవరి దగ్గర ఉంటే నా పోస్టర్ నాకు ఇచ్చేయండి. పేరైతే నాకు తెలియదు. అసలు లేదు కావాలన్నా నా చేతిలో ఎవరికైనా కనిపిస్తుందండి? మేడం గారు ఎవరికి కనిపించట్లేదు. ఎవరి దగ్గర ఉందో చెప్పండి. మేడం గారు అది స్టార్ట్ చేశానండి అప్పుడు. మేడం గారు నా పోస్టర్లో మీ దగ్గర ఉంది. మరి ఒకసారి నిల్చుంటే ఒకటి తీసుకుంటా. ఒకసారి నిల్చోండి. అందరికి కనిపిస్తుందా నా పోసలదన్న? టీ చూపించిన తర్వాత నచ్చితే కనుక చప్పట్లు పట్టించండి. అక్కడేనండి స్ట్రైక్గా చూడండి. మ్యూజిక్ ఓకే. థ్యాంక్ యూ అమ్మా. మేడం గారు వచ్చేసింది. ఆ లాస్ట్ ఫైనల్ మ్యాజిక్ అందరికీ నచ్చితే కనుక చెప్పట్లు. అలాగే మీకోసం బ్యూటిఫుల్ యాంకర్ గారు చాలా పెద్ద గిఫ్ట్లు ఉన్నాయండి. మేడం గారు ఇంటికి ఎలా చూస్తున్నారు? ఆకలి అయితే యాక్చువల్గా ఒక కళాకారుడికి ఏంటండి యాక్చువల్ నాకు యాంకరింగ్ రాదండి. మాట్లాడుతున్నానండి మైక్లో. మీరు యాంకరింగ్ చేస్తారు, నేను మాట్లాడుతున్నాను. అసలు ఏంటి కాబట్టి
అంటే మామూలుగా ఎక్కడికైనా ప్లేస్ చెప్పాలండి. నేనైతే మిమ్మల్ని ఒకసారి అక్కడే చూసి తర్వాత దగ్గరికి చూసాను, తర్వాత మొబైల్ ఫోన్లో చూసాను, ఫేస్బుక్లో అక్కడే చూసాను. ఈ పేరు అదేంటండి, ఎవరు పెట్టారండి మీకు? మీ వాళ్ళ అంటే ఇప్పుడు ముందుగా మనం ఎక్కడికి వెళ్ళినా పేరుతో పరిచయం చేసుకోవాలండి, అవునా కాదండి? పెద్దమ్మ గారు అంటే మా పెద్దమ్మ గారు అడిగారు. అలాగే మీరు చూస్తున్న టీ రీజన్స్ ఫ్రమ్ కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, విజయవాడ. ఎయిటీ ఈవెంట్స్ తక్కువ బడ్జెట్ దగ్గర వస్తారండి. మీకు ఎవరికైనా మా కంటెంట్ నెంబర్ కావాలంటే మనం సంప్రదించండి, ఫ్రీగా ఇస్తాం. మీ అందరికీ మ్యాజిక్ నచ్చింది ఓకే. మేనగారు మీ పేరు చెప్తే ఇంకా నేను వద్దులే అయితే. ఇదేం పేరండి? ఇదేం పేరండి? ఓకే, థ్యాంక్ యూ అండి. ఇంకా మేనగారు మీకోసం బ్యూటిఫుల్ గిఫ్ట్స్ చాలా ఉన్నాయండి. కొన్ని క్వశ్చన్స్ అడిగింది, కాబట్టి మళ్ళీ నేను కూడా వస్తాను. ఓకే అంటే నేను కూడా ఇంకా మీకు చాలా మంది ఓకే. Meet you again in next video. Bye bye. See you. Don't forget to subscribe my channel. Yashvi Arts. Thanks for watching. Bye.